రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ అండ్ మరియు డిగ్రీ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్ ఈరోజు 3వ రోజు వారి యొక్క డిమాండ్ల సాధన కోసం వాళ్ళు రిలే నిరాదీక్షలు చేపట్టడం జరిగింది. ఈ వారి యొక్క ఏదైతే ప్రభుత్వం వారి యొక్క డిమాండ్లను న్యాయపరమైనటువంటి డిమాండ్లను సాధించుకునే క్రమంలో వాళ్ళు ఈరోజు ఈ విధంగా రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం కల్పించింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి కాంట్రాక్ట్ లెక్చరర్లను కాంట్రాక్ట్ వర్కర్స్ను అందరినీ కూడా మేము పర్మనెంట్ చేస్తామని ప్రభుత్వం ఎన్నో పగల్బాలు చెప్పినప్పటికీ ఈరోజు ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా వారిని మాయమాటలతో కాలం గడుపుతున్నదే తప్ప వారికి న్యాయమైనటువంటి డిమాండ్లను ఏమాత్రం పరిష్కరించకపోవడం ఈ యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యానికి కారణం. ఏదైతే కాంట్రాక్టు జేఎల్స్ అండ్ డిఎల్స్ అందరూ కూడా వారి యొక్క న్యాయమైనటువంటి కోరికలు కోరడం సమంజసం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క కాంట్రాక్ట్ లెక్చరర్లందరినీ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం వెంటనే తక్షణమే వాళ్ళని పర్మనెంట్ చేయాలి. ఇప్పటికీ అనేక రోజులుగా ఓ రోజు ప్రకటన ఇవ్వడం, సర్టిఫికెట్లు వెరిఫై చేయడం అన్నీ జరిపి కూడా ప్రభుత్వమే కాలయాపన చేస్తుందనే దానిలో మనకు స్పష్టంగా కనబడుతున్నది. కాబట్టి వారు సుప్రీంకోర్టు పేర్కొన్న విధంగా వారు సమాన పనికి సమాన వేతనం డిమాండ్ కూడా సమంజసమైనది. కాబట్టి వారు పర్మనెంట్ చేసే ముందు వారికి చేసే వరకైనా వారి యొక్క డిమాండ్స్ అన్నీ కూడా పూర్తి చేసి వెంటనే ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని వాళ్ళని వెంటనే పర్మనెంట్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.